ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పై ఈడీ మరింత దూకుడు పెంచింది. విచారణకు రావాలంటూ పలువురు నటీనటులకు నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చింది. జూలై 23న రానా దగ్గుపాటి, జూలై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పై ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరేంటి అప్డేట్స్? చంద్రిక, హైదరాబాద్లోని ఇటు సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో నమోదైనటువంటి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లపైన ఇప్పటికే ఈసీఐఆర్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పలువురు పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఇందులో చూసినట్టయితే సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి నటులుగా ఉన్నటువంటి వారికి కూడా ఈడీ విచారణకు రావాలంటూ కూడా వారికి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఇందులో చూసినట్టయితే జూలై 23న దగ్గుబాటి రానా, అదేవిధంగా జూలై 30న ప్రకాష్ రాజు, అదేవిధంగా ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి రావాలంటూ కూడా ఇందులో నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ప్రముఖంగా చూసినట్టయితే మొత్తం సినీ సెలబ్రిటీలతో పాటుగాను యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్లు, అదేవిధంగా యాంకర్లు కూడా మొత్తం మంది 29 మంది పైన సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. వీరిపైన బిఎన్ఎస్ చట్టాల ప్రకారం కూడా వివిధ సెక్షన్లను, గేమింగ్ యాక్ట్ ప్రకారం కూడా వారిపైన కేసులు కూడా కట్టడం జరిగింది. ఓవైపున పంజాగుట్టలోను, మరోవైపున చూసినట్టయితే సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మియాపూర్ పరిధిలో కూడా ఈ సినీ సెలబ్రిటీలతో పాటుగాను యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు వారందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇక దీనిపైననే ఇందులో ఈ గేమింగ్ యాక్ట్తో పాటుగాను మొత్తం ఇందులో మనీ లాండరింగ్ సంబంధించి ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా వీళ్ళు నియమ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున వీటికి యాడ్లు, ప్రమోషన్లు చేసినటువంటి క్రమంలో వీరిని విచారించేందుకు గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ పలువురికి సంబంధించినటువంటి నటీనటులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణ హాజరయ్యి వారికి సంబంధించినటువంటి వెర్షన్ వెల్లడించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రముఖంగా మనం చూసినట్టయితే ఇందులో కొన్ని కంపెనీలకు సంబంధించి కూడా నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో కొన్ని యాప్లు ఉన్నాయి. ఇందులో 240 సంబంధించినటువంటి పేర్ యాప్, లైవ్ యాప్, ఆంధ్ర 365 సంబంధించినటువంటి యాప్తో పాటుగాను మరోవైపున చూసినట్టయితే ఈ జంగిల్ రమ్ సంబంధించినటువంటి యాప్, అదేవిధంగా A23 యాప్, యాలో 247 సంబంధించినటువంటి ఈ యాప్ల ద్వారానే ప్రముఖంగా ఈ యాక్టర్లందరూ కూడా ఈ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి వాటిని ప్రమోషన్ చేసినట్లుగాను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. కాబట్టి ఆయా కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తం ఈ ఇల్లీగల్ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోటర్సు, అదేవిధంగా కంపెనీలు, దాంతోపాటు ఇందులో సెలబ్రిటీలుగా ఉన్నటువంటి సినీ ప్రముఖులైనటువంటి రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వీరందరికీ కూడా వరుసగా విచారణకు హాజరు కావాలి. అప్పుడు ఉన్నటువంటి యాప్లకు సంబంధించినటువంటి కంపెనీలు ఏ విధంగా వారిని అప్రోచ్ అయ్యాయి, అదేవిధంగా ఇందులో ఇల్లీగల్ సంబంధించి అని తెలిసి ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా ప్రమోట్ చేశారో, అదేవిధంగా మీరు సంపాదించినటువంటి అంటే వారి అకౌంటబిలిటీకి వచ్చినటువంటి డబ్బు, ఖాతాలకు సంబంధించినటువంటి విషయాలు, వ్యవహారాలు, బ్యాంకు సంబంధించినటువంటి వివరాలు అన్నిటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరే అవకాశం ఉంది. కాబట్టి వాటికి బ్యాంక్ సంబంధించినటువంటి లావాదేవీలు, ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చేశారో దానికి సంబంధించినటువంటి జమ అయినటువంటి నగదుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసినటువంటి నోటీసులో ప్రముఖంగా పేర్కొంది. కాబట్టి ఆ తేదీలకు సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్లు, అదేవిధంగా సెల్ ఫోన్లు వాటన్నిటిని కూడా తీసుకొని రావాలని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి సూచించింది. మొత్తం ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహారం చూసినట్టయితే చాలా వరకు ఈ కేసులపైన చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించింది. ఎందుకంటే బెట్టింగ్ ప్రమోటర్లు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి వాటిని వాళ్ళంతా కూడా చాలా వరకు సామాన్య జనాలు వాటిని అనుకరిస్తూ పెద్ద ఎత్తున బెట్టింగ్లలో డబ్బులు పెట్టి చాలా వరకు వాటి ఆశించినంత డబ్బులు రాకపోవడంతో చాలా వరకు తీవ్రమైనటువంటి నష్టాలలో చాలా వరకు బాధితులుగా మారి చాలా వరకు వాళ్ళు ఆత్మహత్యలు, సూసైడ్లను
చేసుకున్నటువంటి ఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదైనాయి. వాటిని అన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సీరియస్గా తీసుకుంది. ఈ తెలంగాణలో చూసినట్టయితే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు కావచ్చు, యాప్లపైన కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి క్రమంలో ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈసీఐఆర్ సంబంధించి అంటే ఏదైతే సైబరాబాద్ హైదరాబాద్ సంబంధించినటువంటి కేసులు నమోదైనటువంటి ఈసీఆర్ ఆధారంగా కూడా ఇప్పటికే 29కి సంబంధించినటువంటి ప్రముఖ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లు అందరిపైన కేసు కట్టారు. ఈ క్రమంలో ఇక ఇందులో ఉన్నటువంటి ప్రముఖంగా నటులుగా ఉన్నటువంటి ఈ 4-5గురికి సంబంధించినటువంటి మొదటి జాబితాలో మాత్రం వీరికి నోటీసులు జారీ అయ్యాయి. ఇక వాళ్ళు ఇచ్చేటువంటి వెర్షన్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఎలా చూపిస్తారు, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణ కొనసాగనుంది. చంద్రిక.